టీవీ 624/7 న్యూస్కు స్వాగతం. ఖమ్మం పట్టణ కేంద్రంలోని జాబిశెట్టి హాస్పిటల్లో డాక్టర్ గౌతమ్ రోబోతో మోకాలు ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రోబోతో మోకాలు ఆపరేషన్ అనగానే ఎన్నో అనుమానాలు రావడం సహజం. ఆ అనుమానాలన్నిటికీ చెక్ పెడుతూ డాక్టర్ గౌతమ్ వివరణ ఇచ్చారు. రోబోతో ఆపరేషన్లు ఎలా చేస్తారు, మోకాల నొప్పులకు గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ గౌతమ్ మాటల్లోనే ఇప్పుడు విందాం. మోకాళ్ళ నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మనం ప్రధానంగా చూసేది పెద్ద ఏజ్లో ఏజ్ పరంగా వయసు రీత్యా అరిగిపోయే మోకాళ్ళు అంటే డిజనరేటివ్ ఆర్థరైటిస్ అంటారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పనిని బట్టి కొంత జెనెటికల్గా అరిగిపోవడం ఉంటుంది. అందులో అరిగే శాతం బట్టి గ్రేడ్ 2, 3, 4 వాళ్ళకు ఉండే నొప్పిని బట్టి మోకాలు మార్పిడి అనేది చెప్తా ఉంటాం. చేసుకోవాలా లేదా అనేది డిసైడ్ చేస్తాం. ఇవి కాక ఈ మధ్య చిన్న వాళ్ళలో కూడా మోకాళ్ళ నొప్పులు బాగా చూస్తాం. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి మేజర్గా లైఫ్ స్టైల్ చేంజెస్, మనం తినే ఆహారము, పాతకాలంలో తినే ఆహార అలవాట్లు, ఇప్పుడు తినే ఆహార అలవాట్లు చాలా మారిపోయాయి. వాటి వలన విటమిన్ డెఫిషియన్సీస్, బాడీలో కొన్ని విటమిన్స్ తగ్గిపోవటము, ఇంకా ఇప్పుడు యువత కొంతమంది జిమ్ చేయటం, ఎక్కువగా ఎక్సర్సైజులు, ఓవర్గా ఎక్సర్సైజ్ చేయటం వల్ల మోకాళ్ళల్లో ఉండే చిన్న చిన్న పొరలు, మెనిస్కస్ అంటాం, లిగమెంట్స్, ఇవి డ్యామేజ్ అవ్వటం వల్ల ఎర్లీగా ఆర్థరైటిస్లోకి వెళ్తున్నారు, వాటిని నెగ్లెక్ట్ చేయటం. అవే కాక కొన్ని రకాల కీళ్ళవాతాలు ఉంటాయి. రొమటాయిడ్ కీళ్ళవాతం అని, ఇంకొక 2-3 రకాల గౌటీ ఆర్థరైటిస్ అని, ఇట్లా కీళ్ళవాతం వల్ల కూడా చాలామంది యువతలో తొందరగా మోకాళ్ళు అరిగిపోయి చూస్తాం. సో ఎటువంటి మోకాలు నొప్పులు ఉన్నా కానీ ప్రధానంగా ఫస్ట్ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా అది ఏంటనేది ఒకసారి మనం డయాగ్నోజ్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎర్లీ ఏజ్లో మోకాళ్ళు అరిగిపోవడం అనేది కాపాడుకోవచ్చు. మోకాలు మార్పిడి అనేది ఆల్మోస్ట్ గత 50 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం చేస్తూ ఉన్నది. కాకపోతే కొన్ని సంవత్సరాల క్రితం అది ఓన్లీ కార్పొరేట్ హాస్పిటల్స్కి, కొన్ని పెద్ద పెద్ద సిటీస్కే పరిమితమై ఉంది. ఇప్పుడు లాస్ట్ 7-8 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ మనం జిల్లా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చాలా మోకాలు మార్పిడి చేయడం స్టార్ట్ చేస్తాం. ఈ మోకాలు మార్పిడి ఎప్పటి నుంచో చేస్తున్నాయి కాబట్టి ఇందులో రోబోటిక్ మోకాలు మార్పిడి అనేది లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి మనం వింటూ ఉన్నాము. ఇది రోబోట్ అంటే రోబోట్ వచ్చి నిజంగా ఏం మోకాలు మార్పిడి చేయదు, డాక్టరే చేస్తారు మోకాలు మార్పిడి. బట్ రోబోట్ ద్వారా ఆ మోకాల్ని సిటీ స్కాన్ తీసుకోవటము, ఆ మోకాళ్ళు ఎంత అరుగుదల ఉంది, ఎంత వంకర స్టార్ట్ అయింది, ఇవన్నీ మనం ఒక అప్లికేషన్ ద్వారా రోబోట్ ఫీడ్ చేయడం ద్వారా ఆ బోన్ని ఎంత కట్ చేస్తే మళ్ళీ ఇంతకుముందు మీకున్న మోకాలు ఎంత సరిగా వస్తుంది, ప్రెసిషన్ అంటారు, అంటే ఖచ్చితత్వంగా. ఇప్పుడు మనం ఆలోచించి చేతుల ద్వారా చేసిన దానికంటే ఈ స్కాన్లు వీటి వల్ల ఖచ్చితత్వం ఎక్కువవుతుంది. ఆ ఖచ్చితత్వం ఎక్కువైనప్పుడు బోన్ కట్ చేయడం తగ్గుతుంది, అట్లనే రక్తస్రావం తగ్గుతుంది. మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఘాటు కూడా కొంచెం చిన్నగా అవుతుంది. దీనివల్ల పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉంటున్నారు. నొప్పి తీవ్రత ఆపరేషన్ తర్వాత చాలా తక్కువ ఉంటుంది. సో ఎర్లీగా నడవగలుగుతున్నారు, ఎర్లీగా మెట్లు ఎక్కగలుగుతున్నారు. సో రోబోటిక్ మోకాలు మార్పిడి అనేది మనం జిల్లా లెవెల్కి వచ్చిందంటే ఆల్మోస్ట్ దాన్ని అందరూ ఉపయోగించుకోవడానికి మేము చాలా కష్టపడి దాన్ని జిల్లా లెవెల్కి తీసుకొని వచ్చాం. కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉండేది ఇక్కడికి తీసుకుంటాం. సహజంగా మోకాలు మార్పిడి రోబోటిక్ ద్వారా చేసిన, కన్వెన్షనల్ ద్వారా చేసిన మంచి ఆపరేషన్ చేసినప్పుడు పేషెంట్ని 12 గంటల లోపే నడిపించేస్తాం. 12 నుంచి 24 గంటల లోపు పేషెంట్ నడవచ్చు. యూజువల్గా 2వ రోజు 3వ రోజు వాళ్ళు అంటే ఒక అపోహ, నేను ఆపరేషన్ చేయించుకుంటే 4 రోజులు మంచం మీదే ఉండాలా, నాకు ఎవరు సేవలు చేస్తారు, అవన్నీ అవసరం లేకుండా యూజువల్గా 2వ రోజు నుంచి వాళ్ళకి టాయిలెట్ ట్రైనింగ్స్, వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ పనులు, వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళటం, ఇవన్నీ చేసుకోవచ్చు. సో దానికి మంచం మీద ఉండాల్సిన పని ఏం లేదు. పేషెంట్ నెక్స్ట్ డే నుంచి హ్యాపీగా నడవచ్చు, 2వ రోజు నుంచి మెట్లు ఎక్కవచ్చు. యూజువల్గా 2వ రోజు చాలా మందిని ఇంటికి పంపించేస్తాం. మోకాలు నొప్పులు తగ్గించుకోవాలి, మోకాలు నొప్పులు రాకుండా ఉండాలి అంటే యూజువల్గా నాణ్యతతో కూడుకున్న ఆహారం, ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కొంచెం తగ్గించుకొని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, నాణ్యతతో ఉన్న ఆహారం తీసుకోవటము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవటము. ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే లిమిటెడ్, మరీ హెవీ ఎక్సర్సైజెస్ కాకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేసుకోవటము. రెండోది వెయిట్ తగ్గించుకోవటము. ఇంకొకటి ఈ సప్లిమెంట్స్, ఏమన్నా నొప్పులు ఉన్నప్పుడు కాల్షియము, విటమిన్ డి లాంటివి ఏమైనా తక్కువ ఉన్నప్పుడు విటమిన్స్ వాడటం ద్వారా మోకాలు నొప్పులు తగ్గించుకోవచ్చు. ఇంకొకటి ఫిజియోథెరపీ. రెండోది అందరూ అడిగే కామన్ ప్రశ్న, సార్ ఫిజియోథెరపీ, మోకాలు మార్పిడి తర్వాత ఫిజియోథెరపీ చాలా బాధగా ఉంటుందంట, ఫిజియోథెరపీ చేయలేము, అందుకోసం మోకాలు మార్పిడి చేయలేక భయపడుతున్నాం, చాలా రోజులు ఆగుతున్నాం.
సో అదంతా అబద్ధం అండి. ఫిజియోథెరపీ అనేది జస్ట్ మన మోకాలు కండరాలు గట్టిగా చేయడం కోసము, మోకాలు ఆపరేషన్ ఘాటు తర్వాత మోకాలు వంపుకు కొంత రావడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి, ఇప్పుడు ఉన్న ఇంప్లాంట్స్లో హై ఫ్లెక్షన్ జాయింట్స్ అంటే ఎక్కువ మడత వచ్చే జాయింట్స్ చాలా వచ్చేసాయి. సో మనం ఎక్కువ మడత ఉన్నాయి, మనం చేసుకుని మీ డాక్టర్ గారిని సంప్రదించి, సార్ నాకు ఫిజియోథెరపీ ఇబ్బంది లేకుండా మంచి జాయింట్స్ అంటే ఇప్పుడు ఉన్నాయన్నీ ఆల్మోస్ట్ మంచి ఇంప్లాంట్సే ఉన్నాయి. ఫిజియోథెరపీ పాత కాలంలాగా ఇప్పుడు పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. రెండో రోజే ఆనందంగా నవ్వుకుంటూ ఫిజియోథెరపీ చేసుకుంటున్నారు. వాళ్ళే ఫిజియోథెరపీ చేసుకొని రెండో రోజు మూడో రోజు ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా 15 days 15 రోజులు ఫిజియోథెరపీ చేసుకుంటే చాలా వరకు మోకాలు మార్పిడి విజయవంతం అవుతుంది. శరీరంలో చాలా అన్ని జాయింట్లు వయసు రీత్యా అరుగుతూనే ఉంటాయి. అందులో ప్రథమంగా మోకాలు మార్పిడి ఎందుకు చేస్తామంటే, మోకాలు మనం నడిస్తేనే మిగతా హెల్త్ అంతా మంచిగా ఉండదు. సో ప్రప్రథమంగా మోకాలు లేదా తొంటి అరిగినప్పుడు వీటిని ఎక్కువ మారుస్తూ ఉంటాను. అన్ని జాయింట్స్ రీప్లేస్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. అది ఒకటి వదిలేస్తే ఫస్టే అసలు జాయింట్ పెయిన్ వచ్చినప్పుడు జాయింట్ పెయిన్ రాగానే జాయింట్ మార్పిడి కీళ్ళ మార్పిడి చేయాలనేం లేదు. ఆ జాయింట్ పెయిన్కి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఆ కారణం ఏంటో ఎవాల్యుయేట్ చేసుకొని అది నిజంగా ఆపరేషన్ దాకా పోవాలా లేకపోతే మందులతోనే తగ్గుతుందా, కొన్ని జాయింట్ పెయిన్స్ చిన్న ఎక్సర్సైజులు, చిన్న వ్యాయామాలు, ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల కూడా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం వల్ల కూడా తగ్గిపోతాం. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ తీసుకోవాలి? ఫస్ట్ రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే యూజువల్గా పేషెంట్ చూడాల్సింది ఏంటంటే మేజర్గా ఎయిర్ అంటే ఫస్ట్ పేషెంట్ గాలి తీసుకుంటున్నా లేదా, గాలి తీసుకోవడానికి ఏమన్నా అడ్డంకులు ఉన్నాయా లేదా ఒకటి చూసుకోవాలి. గాలి తీసుకోవడం ఉంటే పేషెంట్ లైఫ్ పెరగడానికి ఈజీగా ఉంటుంది. ఎయిర్వే బ్రీతింగ్ అంటే యూజువల్ ఏబిసి అంటాం. ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్, ఈ మూడు మంచిగా చూసుకోవాలి. ఎయిర్వేకి అడ్డంకులు తొలగించుకొని పేషెంట్ బ్రీత్ చేసేటట్టు ఒక మంచి పొజిషన్లో కూర్చోబెట్టి చుట్టూ ఉన్న అడ్డంకులు, చుట్టూ గుమ్మిగూడకుండా జనం అందరినీ తప్పించేసి సో ఆయన కొంచెం గాలి ఆడేటట్టు చేస్తే పేషెంట్స్కి బ్రీతింగ్ డెవలప్ అవుతుంది. మూడవది సర్క్యులేషన్ అంటే ఎక్కడన్నా కాలు కానీ చేయి కానీ అవయవం కానీ ఇరిగి అక్కడి నుంచి బ్లడ్ పోతుంది అనుకోండి, ఫస్ట్ మనం ఆపాల్సింది బ్లడ్ని ఆపాలన్నట్టు. ఆ బ్లడ్ శరీరంలోంచి పోతా ఉంటే పేషెంట్కి ప్రాణాపాయం ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఆ బ్లడ్ని ఆపడానికి బేసిక్గా మన దగ్గర ఉండే క్లీన్ ఏదన్నా క్లాత్ కానీ ఏదన్నా దానికి అడ్డు పెట్టేసి ప్రెషర్ పెట్టాలి. ప్రెషర్ పెట్టడం వల్ల పేషెంట్ బ్లడ్ లాస్ ఆపగలుగుతాం. బ్లడ్ లాస్ ఒక్కసారి మనం ఈలోపు అంబులెన్స్ వీళ్ళు వచ్చేలోపు మనం బ్లడ్ లాస్ ఆపగలిగి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ప్రమాదాల నుంచి చాలా వరకు కాపాడుకోవచ్చు. ఈ మోకాలు మార్పిడి చేసేటప్పుడు వాడే ఇంప్లాంట్స్ లోపల వాడే మెటల్ చాలా రకాల అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్గా. అందులో మేజర్గా కోబాల్ట్ క్రోమియం అంటాం, COCR. దాన్ని మనకు వాడుక భాషలో అర్థం కావడానికి స్టీల్ మారుస్తామని చెప్తామన్నట్టు. సో అవి కాక ఇప్పుడు గోల్డ్ ఇంప్లాంట్స్ అంటే గోల్డ్ కోటెడ్, నిజంగా బంగారం కాదు, గోల్డ్ కోటెడ్ ఇంప్లాంట్స్ అని, ఆక్సీనియం అని, టైటానియం అని రకరకాల ఇంప్లాంట్స్ అందుబాటులో ఉన్నాయి. సో వీటిలో ఏంటంటే కొన్ని ఇంప్లాంట్స్ లాంగివిటీ, ఎక్కువ డ్యూరేషన్ పనిచేయటము, పేషెంట్ నిజంగానే చిన్న వయసులో ఆపరేషన్ చేయించుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి డ్యూరేషన్ ఎక్కువ పెంచటము, వాళ్ళకి ఒక 20 నుంచి 30 సంవత్సరాలు పనిచేసే ఇంప్లాంట్స్ కూడా ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో ఉన్నాయి. సో అది మీ వయసును బట్టి, మీ కాళ్ళను బట్టి ఏ ఇంప్లాంట్ అయితే మంచిది, ఎటువంటిది అనేది మీ డాక్టర్ గారిని సంప్రదిస్తే దాన్ని అసెస్మెంట్ చేసి ఇది మంచిదని చెప్తారు. బట్ లాంగ్ టర్మ్ నుంచి లాస్ట్ 50 years నుంచి మన దగ్గర మోకాలు మార్పిడి ప్రపంచంలో వాడేది మాత్రం స్టీల్, అదే కోబాల్ట్ క్రోమియం అంటాము, దాన్ని స్టీల్ అంటాం వాడుక భాషలో. సో ఇంప్లాంట్ ఇది మంచిది కాదు, ఇదే వేసుకోవాలని ఏం లేదు. సో మీ కాళ్ళను బట్టి, మీ అరుగుదలను బట్టి, మీ వయసును బట్టి మీ డాక్టర్ గారు నిర్ణయం చేస్తారు.